తెలంగాణ రాష్ట్రంలో జనతా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు దీపక్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు బి సర్వేందర్ స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసిందని, ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పారు. జనతా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ వాటి పరిష్కారం కోసం కృషి చేసిందని తెలిపారు. దేశంలో నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని వాటిని రక్షించడమే తమ పార్టీ చేయమన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి జనతా కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తామని వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఓట్ చోరీ సమస్య. ప్రతి భారతదేశ పౌరుడి ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు వేసే హక్కును కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ హరిస్తుంది. మనం కనుక చూసుకున్నట్టయితే హర్యానా రాష్ట్రంలో కూడా మరి 25 లక్షల ఫేక్ ఓట్లను యాడ్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 22,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. మరి ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ మరి ఫేక్ ఓట్ల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో మరి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని తర్వాత జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలను కూడా మనం గమనించినట్లయితే 1 కోటి మంది ఫేక్ ఓటర్లను ప్రతి నియోజకవర్గంలో కలిపి మరి యాడ్ చేసి అక్కడ కూడా మరి ప్రజల మద్దతు ప్రతిపక్షం వైపు ఉన్నా కానీ ఈ ఫేక్ ఓట్ల ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. దాని తర్వాత జరిగినటువంటి బీహార్ ఎన్నికలలో కూడా 65 లక్షల ఫేక్ ఓట్లను యాడ్ చేసి అదేవిధంగా ప్రజలు ఎవరైతే ప్రతిపక్షాలకు మద్దతు పలుకుతున్నారో అటువంటి ఓటర్ల ఓట్లను కూడా మరి బీహార్లో డిలీట్ చేయడం జరిగింది. SIR సిస్టమేటిక్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా బీజేపీ చేపట్టి ఎక్కడైతే ప్రతిపక్షాలకు ప్రజలు మద్దతు పలుకుతుర్రో వాళ్ళ ఓట్లను డిలీట్ చేసి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ మరి వీక్ ఉందో అక్కడ దొంగ ఓట్లను చేర్చి మరి దొంగదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ SIR అనే ప్రాసెస్ ని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రాసెస్ ని భారతదేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో చేసి మరి వీళ్ళు దొంగదారిన ప్రభుత్వాలకు రావాలని చెప్పేసి మరి ప్రయత్నిస్తున్నారు. మరి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల మద్దతు కూడగట్టేందుకు, ప్రజలను చైతన్యపరచడానికి ఈ రోజు మరి సంతకాల సేకరణ ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపడుతున్నది. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ సంతకాల సేకరణలో మరి స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటూ ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ముందుకొస్తున్నారు. మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినందుకు మరి ఆర్గనైజర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ గోషామల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మా అక్క సునీతక్క గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా మరి ఈ విషయంలో స్పందిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. సభ అధ్యక్షత వహిస్తున్న మన సంతోష్ గుప్తా గారు, అదేవిధంగా మా DCC అధ్యక్షుడు రోహిత్ గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయిన నేను, ఈరోజు మా దగ్గర ఓట్ చోరీ క్యాంపెయినింగ్ అనేది, సిగ్నేచర్ క్యాంపెయినింగ్ అనేది ప్రజల దగ్గరకు వచ్చి మేము ఈరోజు చెప్తున్నాం వివరంగా ఏ విధంగా బీజేపీ ఓట్ చోరీ చేస్తుంది అని. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మేము 1,35,000 ఓట్ చోరీ సంతకాలు సేకరణ చేశాం. అదేవిధంగా గోషామహల్ నుంచి కూడా నిన్ను స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరి గోషామహల్ ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అందరికీ తెలుసు బీజేపీ దొంగదారిన ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పరిచింది అనేది. ఉన్న వాళ్ళ కంటే ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఎక్కువైందో, అదే విధంగా SIR అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము ప్రజల దగ్గరకు వచ్చి ఈ రోజు మన ఓటు మన హక్కును కూడా హరించే ప్రభుత్వాలు అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం. ఇంత ఘోరంగా కుర్చీలో ఇంకా 20 ఏళ్ళు కూడా మేము కూర్చుంటామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ఓట్ చోరీ కార్యక్రమం ఏ విధంగా అయితే చేస్తున్నారో ఒక పద్ధతిగా కర్ణాటకలో గాని బీహార్ లో గాని 24 లక్షలు 28 లక్షలు ఏ విధంగా ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో చేస్తున్నారో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రజలు కూడా వాళ్ళ ఓటు హక్కు అమ్ముకోకుండా మన ఓటు కాపాడుకోవాలి. అదే విధంగా మీరందరికీ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా,
మీ ఓటు ఉందా లేదా, డిలీషన్ అయిందా, అడిషన్ అయిందా, ఎప్పుడన్నా సరే ఓట్లు వచ్చినప్పుడు మీరు గమనించాలి. అందరూ కూడా మీరు చూసుకోవాలి. ఏదన్నా కూడా తప్పిదం జరిగినట్టయితే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవాలి. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కైంది కాబట్టి ప్రజలకి దుస్థితి జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం రాబోయే కాలంలో అని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.